బ్రేకింగ్ చూస్తున్నాం. టైల్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ ట్యాంకర్ పేలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలం వేలంపాడులోని ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాద ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, శ్రీకాళహస్తి సమీపంలోని వేలంపాడు వద్ద ఒక టైల్స్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఒక ఫ్యాక్టరీలో ఒక ట్యాంకర్ సంబంధించి గ్యాస్ ట్యాంకర్ సంబంధించి లీకేజ్ అవ్వడం, అది ఇవాళ ఉదయం నుంచి కూడా లీకేజ్ అవుతున్నప్పటికి కూడా కొన్ని రకాల మరమ్మతులు చేస్తున్నప్పటికి కూడా అది ఆ ప్రాబ్లం సాల్వ్ కాకపోవడం కారణంగానే ఒకసారిగా లాస్ట్ అయినట్టు చెప్తున్నారు. సో మొత్తం మీద పోలీసులు కావచ్చు, అదేవిధంగానే అగ్నిమాపక సిబ్బంది వాళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. తిరుపతి నుంచి అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా అదనపు సిబ్బంది అంతా కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. మొత్తం మీద ఆ గ్యాస్ లీకేజీని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు చనిపోవడం జరిగింది. మరో ముగ్గురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి స్థాయిలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేతో పాటు అక్కడ కొంతమంది అధికారులు వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి వెళ్లి పూర్తి స్థాయిలో సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. ఇందులో చనిపోయిన వాళ్ళు పోతురాజు, అతను వచ్చి చీరాలకు సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగానే పాండే వచ్చి అనే వ్యక్తి ఒడిశాకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు అక్కడ అక్కడ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ కూడా చనిపోవడం జరిగింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలు ఎందుకు ఏదైనా సరే ప్రికాషన్స్ తీసుకోవడంలో, జాగ్రత్తలు తీసుకోవడంలో ఫ్యాక్టరీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందా, లేదు మరి ఇంత పెద్ద ఎత్తున గ్యాస్ లీకేజీ గల కారణాలు ఏంటి, ఒకసారిగా ఎందుకు అంత బ్లాస్ట్ జరిగిందనే దానిపైన మాత్రం అధికారులు కావచ్చు, మరోవైపు ఫైర్ సిబ్బంది కూడా పరిశీలన చేస్తున్నారు. థ్యాంక్ యూ గోపీనాథ్.